తన పిల్లలైన మనందరి ద్వారా, సత్యవంతుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనందరి ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? నినేవే పట్టణంగా ఉన్న పట్టణాన్ని నిలిచి ఉండే జనాంగంగా మార్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. వారు నశించిపోయే ప్రజలుగా ఉండాలన్నది దేవుని సంకల్పం కాదు ప్రియులారా, సంకల్పం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ పట్టణానికి వెళ్ళటానికి మన మెదస్సులో, మన ఆలోచనలో చాలా ఊహలు ఉన్నాయి. ఈ యోనా రాసిన తర్వాత అవతల నహూము అనే గ్రంథం కనబడుతుంది కదా, అది కూడా దేని గురించి? నినేవే పట్టణ ప్రజల గురించే. నేను అనుకుంటాను యోనా భక్తుడు ఆ ప్రవక్త యొక్క మాటలన్నీ విని ఉంటాడేమో. ఆ పట్టణం యొక్క పరిస్థితి, ఆ ప్రజల యొక్క పరిస్థితి అంతా యోనా ఎరిగిన వాడుగా ఉండి ఉంటాడు. కనుక యోనా అనుకున్నాడు, ఇంత దుర్మార్గులు, ఇంత కఠినమైన వారు, నా ప్రజలకు వేదన కలిగించిన వారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం దేనికి? వాళ్ళకి దేవుని స్వరం చెప్పడం ఏంటి? అయినా ఏం చెప్పమన్నాడు? నాశనమే కదా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాశనమే వస్తుంది అని దేవుడు వెళ్ళమన్న స్థలానికి యోనా వెళ్ళకుండా మరొక మార్గానికి యోనా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. యోనా ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అంటే తర్షీషుకు వెళ్తా ఉన్నాడు. తర్షీషు అనే మాటకి అర్థం రేవు పట్టణము అని అర్థం. రేవు పట్టణం అనగా వ్యాపారము జరుగు స్థలము. రేవు పట్టణం అనగా వ్యాపారము జరుగు స్థలము ప్రియులారా. అంటే లోకము అని దాని అర్థం, లోకము అని అర్థం. ఓ దేవుని కుమారుడిగా పిలువబడుతున్న వ్యక్తి, ఓ దైవ సేవకుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఎక్కడికి పరిగెత్తాలంటే నాశనంలో ఉన్న ప్రజలు విడిపింపబడి, మరణంలో నుంచి విడిపించబడి జీవంలోనికి ప్రవేశించి నిరంతరము నిలిచి ఉండే నా దేవుని సన్నిధిలోనికి వారు రావాలా అని ఆశ కలిగి వెళ్లాల్సింది పోయి మనం ఎలా తయారేమో తెలుసా? మన మనస్సుల్లోనే అనేకమైన ఆలోచన చేత దేవుడు నిలిచి ఉండాలన్నా, నిలిచి ఉండే తరాన్ని తయారు చేయాలన్న ప్రాంతానికి భిన్నంగా మన పరుగు ప్రయాణం అయిపోతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే లోకంలోనికి వెళ్ళిపోయాం, రేవు పట్టణంలోనికి వెళ్ళిపోయాం. అందరము తర్షీషు వైపు పరిగెడతా ఉన్నాం, తర్షీషు వైపు పరిగెడతా ఉన్నాం. తర్షీషులో వ్యాపారం జరుగుతూ ఉంది. మనందరికి తెలిసింది మాట. యేసయ్య అంటాడు మనకు సువార్తలో, నా తండ్రి ఇంటిని మీరు ఏం చేస్తా ఉన్నారంట? అందుకొరకు ఆయన ఏం చేశాడు? చాలా సీరియస్ అయిపోయాడు ఆయన. అప్పటిదాకా ప్రేమ స్వరూపి, కనికరమయుడు, దీర్ఘశాంతుడు, దయాళుడు అన్న ఆయనలో మరొక కోణాన్ని చూడటం జరిగింది. ఇప్పుడు వ్యాపారము చేయడం ప్రారంభించినప్పుడు ఎక్కడ? దేవుని స్థలములో ప్రియులరా. ఇప్పుడు మనందరికి తెలిసింది కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? మనం ఏమై ఉన్నామంట? మనమంతా ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నామంటాడు. ఇప్పుడు దేవుడు ఆయన ఆలయంగా చేసుకుంటున్న ఈ శరీరము నిరంతరము నిలిచి ఉండే స్థలంగా మార్చబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి ఒక వ్యక్తిని మార్చాలా, ఒక వ్యక్తికి క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించి వారి నాశనము కాకుండా వారు ఏం కావాలా? నిలిచి ఉండే జనాంగంగా చేయాల్సింది పోయి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వ్యాపారం వైపు పరిగెడతా ఉన్నాం, అనగా లోకం వైపు పరిగెడతా ఉన్నాం, లోకం వైపు పరిగెడతా ఉన్నాం, లోక కార్యాల వైపు పరిగెడతా ఉన్నాం. లోకంలో ఏముందో మనందరికీ తెలిసిందే. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఉన్నాయి. ఇవన్నిటి వైపు విశ్వాసి పరిగెడతా ఉన్నాడు, విశ్వాసి పరిగెడతా ఉన్నాడు. దేవుడేమో నశించిపోయే జనాంగంగా ప్రజలు ఉండకూడదని ఆయన ఆశ కలిగి, ఎక్కడ మరణము ఏలుబడి చేయడానికి అవకాశం ఉందో, ఎక్కడ దేవుని ఉగ్రత దిగిరావడానికి అవకాశం ఉందో ఆ స్థలానికి నిన్ను పంపాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆ స్థలానికి నిన్ను పంపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నీ ద్వారా అనేకులు నిరంతరము నిలిచి ఉండే దేవుని సన్నిధిలో కనపడే ప్రజలుగా మార్చబడాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రతి దినం నీతో వాక్య రూపాన్ని మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే యోనాలాగా మన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. నేను ఇక్కడికి వెళ్ళి సువార్త చేస్తే ఎవరు నమ్ముతారు? నేను ఇక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అతను రక్షింపబడిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నా మందిరానికి వస్తాడో రాడు? మా మందిరానికి వస్తాడో రాడు? మానవ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు పంపమన్న స్థలానికి, మరణము ఏలుబడి చేస్తున్న స్థలానికి వెళ్ళి జీవాన్ని వారు పొందుకునేలాగున ప్రయాసపడవలసిన దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నారై అంటే రేవు పట్టణాల వైపు పరిగెడతా ఉన్నారు, వ్యాపారం వైపు పరిగెడతా ఉన్నారు. ఎవరిని తూలనాడాలని కాదు, వారు శ్రేష్టమైన భక్తులే, నేను కాదనను. ఉన్నతమైన దైవ పిలుపును పొందుకొని ఉన్నతమైన సేవను ప్రారంభించిన దైవ సేవకులు వారందరూ. ఈ దినాలలో సేవ చేస్తున్న దైవ సేవకులు, సోకాళ్ళు పెద్ద పెద్ద దైవ సేవకులు, వారిని ఎవరిని అవమానించాలని కాదు, నా స్థాయి వారి ముందు ఎందుకు పనికిరాదు ప్రియులరా. కానీ ఒక భారం కలిగిన వ్యక్తిగా నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు ప్రేమించి మరణము ఏలుబడి చేస్తున్న స్థలాలలోనికి నిన్ను పంపాలి అని ఆశపడతా ఉంటే
శాశ్వతమైనటువంటి వ్యక్తి నివాసం కలిగిన ప్రజలుగా, నివసించే ప్రజలుగా జనాంగాన్ని తయారు చేయాలని దేవుడు ఆశపడతా ఉంటే మన బ్రతుకులు, మన సేవలు వ్యాపారానికి నిలయమైపోతా ఉన్నాయి. వ్యాపారాలకి నిలయమైపోతా ఉన్నాయి. అనగా లోకంపై పరిగెడిపోతా ఉన్నాం. లోకపు కార్యాలు చేయడం కొరకు మన ఆశ కలిగి పరిగెడుతా ఉన్నాం. ప్రియులారా, నేను ఒక మాట అంటాను. నా వ్యక్తిగత జీవితం సాక్ష్యాన్ని ఒక చిన్న మారు మీతో పరిచయం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. నేను హైందవ కుటుంబంలో నుంచి వచ్చాను. నాకు క్రీస్తు ప్రభు గురించి పెద్దగా తెలియదు. మహా తెలిస్తే డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున యేసు ప్రభు పుట్టాడు అన్న సంగతి మాత్రమే మాకు తెలుసు. ఆ రోజున మాత్రమే ఎవరితో పాటు మందిరానికి వెళ్తాం, ఆ ఒక్కరోజు. అంతకు మించి మాకు తెలియదు. కానీ కాలక్రమం వయసు పెరిగిన తర్వాత క్రైస్తవ్యపు పోకడలు కొని నాకు నచ్చలేదు. క్రైస్తవ్యపు మాటలు కొని నాకు నచ్చలేదు. ఒక దినాన నా గ్రాడ్యుయేషన్ చదువుకుంటా ఉంటే, వైజాగ్లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నప్పుడు మా క్లాస్ లెక్చరర్ రాలేదు. అందరం లైబ్రరీకి వెళ్ళాం. నా ముందు నా క్లాస్ సిస్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు. ఏదో సందర్భం వచ్చింది, అక్కడ క్రైస్తవ్యాన్ని గురించి నేను హేళనగా మాట్లాడడం ప్రారంభించాను. నేను అబద్ధం చెప్పట్లేదు. క్రైస్తవులు ఎలా ప్రవర్తిస్తారు, అలా ప్రవర్తిస్తారు, ఆయనే దేవుడు అంటారు, ఇలా ఎన్నెన్నో విషయాలు చెబుతూ వాళ్ళు మాట్లాడాను. పాపం వాళ్ళు ఎవరో ఏమీ సమాధానం చెప్పలేదు. ఒక పావు గంట 20 నిమిషాలు గడిచిపోయినాయి. తర్వాత మా ఇంగ్లీష్ టీచర్ వచ్చేసేసి క్లాస్కి రండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పక్కన ఒక అక్క ఉంది, మా సీనియర్. ఆ అక్క పేరు వరలక్ష్మి. గతంలో, ఇప్పుడు ఇవాంజల్ రక్షణ పొందిన తర్వాత ఆమెకి ఇవాంజల్ అని నామకరణం చేశారు. ఆ అక్క చూస్తూ ఒక మాట ఉంది, అరే ధర్మ, ఒక నిమిషం ఆగుతావా అంది. ఆమెతో పాటు అదే కాలేజీలో 1 సంవత్సరం ఉన్నా నేను. కానీ ఏ రోజు నేను ఆమెతో మాట్లాడాల. కానీ ఆ దినాన్న ఆమె నన్ను ఆపి నాకు ప్రభువుని గురించి కొన్ని విషయాలు తెలియపరిచి ఆమె అన్నది, మాది బుధవారం రోజున ఒక యూత్ మీటింగ్ అవుతుంది తమ్ముడా, అవకాశం ఉంటే నువ్వు రా, ఒకసారి రా, తర్వాత నీ ఇష్టమైతే వద్దు కానీ లేకపోతే లేదు అన్నాడు. ఒకవేళ ఆ అక్క నేను క్రైస్తవ్యాన్ని అపహాసం చేస్తా ఉన్నాను, హేళన చేస్తా ఉన్నానని అనుకుని ఉన్నట్లయితే ఈ దినాన మీ మధ్య నేను నిలిచి ఉండేవాడిని కాదు ప్రియులారా. నేనే కాదు, నా కుటుంబం అంతా. ఒక రకంగా చెప్తే వివాహం అయిపోయిన తర్వాత ఈ మాట అంటున్నందుకు ఏమనుకోవద్దు, నాకు ఒక తరం తయారవుతుంది. నాకు పుట్టిన పిల్లలో ఎవరో ఉంటారు కదా, ఒక నూతన తరం తయారవుతుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? లోకపు కార్యాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ దేవుని మహాకృప, కనికరం, ఆ అక్క క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నా, హేళనగా మాట్లాడుతూ ఉన్నా, నేను నశించిపోకూడదని, నేను నాశనానికి గురి కాకూడదని నన్ను ప్రేమించి క్రీస్తుని గురించి కొన్ని విషయాలు చెప్పి ఓ చక్కని సహవాసానికి నన్ను ఆహ్వానించింది. సరే, అక్క తను సీనియర్ కదా, పిలిచింది కదా అని చెప్పి ఆ సహవాస కూడికి వెళ్ళాను. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చర్చికి వెళ్ళి ఉన్నాం కదా, క్రిస్మస్, నాకు కొంత అవగాహన ఉంది. మోకరించాను, నేను కూడా ప్రసంగం అయిపోయిన తర్వాత మోకరించాను. దైవ సేవకుడు చివరిలో ఆల్టర్ కాల్ ఇస్తా ఉన్నాడు. ఆయన నీ కొరకు రక్తం కాచాడు, తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నేను ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అన్నప్పుడు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రభావము నా మీదకి దిగిరావటం జరిగింది. నాకు తెలియదు. బోరు నా దినాన్ని ఏడ్చాను ప్రభు సన్నిధిలో. ఓ చిన్న పిల్లాడు ఏడ్చినట్లుగా ప్రభు సన్నిధిలో ఏడ్చాను. నా వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపాలన్నిటినీ ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకోవడం జరిగింది. ఆ దినం నుంచి ప్రభు ఉన్నతమైన కృప ఈ దినాన ఓ దైవ సేవకుడిగా మీ మధ్య నిలవబట్టడానికి ఆధారమైంది. కారణం ఏమిటో తెలుసా? అపహాస్యం చేస్తా ఉన్నా, హేళన చేస్తా ఉన్నా, వీడు క్రైస్తవాన్ని అవమానించేవాడని చెప్పి వదిలిపెట్టకుండా నన్ను ప్రేమించి, నా ఆత్మను ప్రేమించి ఆ అక్క సువార్త చెప్పడానికి ఇష్టపడ్డా ఆ ఒక్క కారణం ఈ దినాన ఏమైపోయిందో తెలుసా? నేను మాత్రమే కాదు, నా ఇంటి వారు, నా అన్న కుటుంబము, నా అక్క కుటుంబము దాదాపు 60 సంవత్సరాలు దాటిన తర్వాత మా నాన్నమ్మ గారు, మా తాతయ్య వాళ్ళు కూడా ప్రభు నామాన్ని అంగీకరించి బాప్తిజాలు తీసుకోవడం జరిగింది. అంటే మా ముందు తరాన్ని కూడా దేవుడు కనికరించాడు ప్రియులారా. ముందు తరం కూడా నాశనంలోనికి వెళ్ళిపోకుండా, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఆయన ప్రేమించి, కనికరించి రక్షణలోనికి రావడానికి ఆయన కృప చూపాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనము చాలాసార్లు మన జ్ఞానాన్ని ఉపయోగించి సువార్త చెప్పవలసిన అనుభవాన్ని, పరిస్థితిని మనంతటికి మనమే తృణీకరిస్తూ ఉన్నాం, మనంతటికి మనమే నిలిపివేస్తూ ఉన్నాం. ఆ రోజున అక్క నిలిపివేస్తే నా బ్రతుకు ఏమైపోయి ఉండేదో తెలియదు. మా వంశము, మా తరం ఏమైపోయి ఉండేదో తెలియదు. ఎక్కడుండే వాళ్ళము మేము తెలియదు. కానీ ఈ దినాన నేను ధైర్యంగా చెప్పగలను, నా దేవుని కృప నా కుటుంబం మీద నిలిచి ఉన్నదని నేను ధైర్యంగా చెప్పగలను ప్రియులారా. ఒక్క ఆత్మ పట్ల మనం భారం కలిగి ఉన్నట్లయితే ఆ ఆత్మ ప్రభు సన్నిధిలో నిలవాలా. దేవుడు ఆ వ్యక్తిని ఎలా వాడుకుంటాడో భవిష్యత్తులో మనకు అనవసరం. ప్రతి
ప్రతి ఆత్మ దేవుని సన్నిధిలో నిలవబడాలా అనే ఆశ కలిగిన వ్యక్తులుగా మనం చేయాలా. దేవుని దాసుడు, దేవుని ప్రవక్త, దేవుని స్వరము విన్నవాడు ఆ యోనా ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడంటే, తన తలకాయలో ఉన్న ఆలోచనలన్నిటిని పరిగణలోనికి తీసుకుని దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నినేవే పట్టణానికి పంపించాలనుకుంటా ఉన్నాడు. యోనా తర్షీషుకు పారిపోతా ఉన్నాడు. మనం కూడా అలాగే చేస్తా ఉన్నాం ప్రియులారా, మనం కూడా అలాగే చేస్తా ఉన్నారు. నేను ఒక మాట అంటాను, దైవ సేవకుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఎన్నో సంవత్సరాల నుంచి మీతో ఈ స్థలంలో ఓ శ్రేష్టమైన వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. మీలో అనేకులు ప్రభు పరిచర్య కొరకు ముందుకు రావాలని, ప్రభు పరిచర్య చేసే బిడ్డలుగా వెళ్ళాలని ఆ దైవ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రాంతంలో ఎందరో ప్రభువుని ఎరగని వారు ఉండి ఉంటారు. నేను చెప్తే వారు నమ్ముతారా, విశ్వసిస్తారు? ఇవన్నీ అనవసరం. నేను ఒక మాట చెప్తాను, నీ సొంత జ్ఞానం చేత మార్చగలవా? నీ సొంత జ్ఞానం చేత వారి జీవితాన్ని ప్రభావితం చేయగలవా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకపోతే మనం చెయ్యలేము. కానీ మనం చేయగలిగింది ఏమిటి? వాక్యమై ఉన్న దేవుని పరిచయం చేయటం, వాక్యమై ఉన్న సువార్తను పరిచయం చేయటం. ఆ సువార్త ఏముంది అంటే రక్షణ కలిగించుటకు దేవుని శక్తి అని రోమిలకు రాసిన పత్రికలో ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్కు రక్షించడానికి శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు యోనాని నినేవే వెళ్ళమంటా ఉన్నాడు. కానీ యోనా నినేవే వెళ్ళకుండా వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఒక స్థలానికి వెళ్ళి నశించిపోయే ప్రజలు నిరంతరము నిలిచి ఉండే ప్రజలుగా మార్చబడాలని ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవెందుకు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నావో నాకు తెలియదు. ఎందుకు దాన్ని నువ్వు ఆలస్యం చేస్తూ ఉన్నావో, లక్ష్యము చేయని వ్యక్తిగా నీవు ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ ద్వారా నిలిచి ఉండే ఒక జనాంగం తయారు కావాలా అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను అలాగున చూడాలని ఆశపడతా ఉన్నాడు. నీవు అలాగున ఉన్నావా? దేవుని కొరకు ఆయన పంపించే స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నావా? లేదు అంటే నీకు నీవే ఆలోచనలు నీ తలకాయలో పెట్టుకొని దేవుడు పంపమన్న స్థలానికి, దేవుడు కలగ చేయాలన్న ఓ శ్రేష్టమైన స్థితిని ప్రజలు పొందుకోకుండా ఆటంకంగా మార్చబడతా ఉన్నావా? నేను ఒక మాట చెప్తాను, మనము ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున మన బ్రతుకులు మార్చబడాలి కదా. పేతురు రాసిన పత్రికలో ఏమని మనము ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డామంటాడు. ఏ ఆశీర్వాదం? ఉద్యోగాలు, మన పిల్లలకు ఉద్యోగాలు, ల్యాండులు, భవనాలు ఇవే కట్టుకోవడం కొరక కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలిగించే వ్యక్తులుగా మనం మార్చబడాలంటాడు. ఎలాగా? అది ఎప్పుడు సాధ్యం అంటే ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. దేవుని రక్షణకరమైన వార్తను ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుంది ప్రియులారా. అలా కాకపోతే ఆశీర్వాదం అనే మాట మన జీవితాల్లో సంపూర్ణ సిద్ధిని స్వతంత్రించుకోదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే మన జీవితాల్లో కనబడుతుంది. కానీ దేవుడు అది కోరుకోవాలని చూడట్లేదు. ఈ రాత్రికాల సమయంలో సంఘములో ఉన్నటువంటి మనందరితో, సార్వత్రిక సంఘములో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతుంది తెలుసా? నాశనమైపోతున్న స్థలాలు ఎన్నో ఉన్నాయి, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు ఎందరో ఉన్నారు. ఆ స్థలాలకు నిన్ను పంపించి, ఆ ప్రజల మధ్యకు నిన్ను పంపించి వారు నిరంతరము నిలిచి ఉండే ఓ జనాంగంగా మార్చాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనమే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు మనలో కల్పించుకొని మనం వెళ్ళట్లేదు ప్రియులారా. మనం వెళ్ళట్లేదు అని మీరు వెళ్ళి కూర్చోండి. మనం వెళ్ళట్లేదు. ఈ రాత్రికాల సమయంలో నీవెలా ఉన్నావు? యోనాలాగానే ఉన్నావా? లేదు అంటే దేవుడు కోరుకున్నటువంటి స్థితిని కలిగించే వ్యక్తివిగా నీవు ఉన్నావా? యోనా దేవుని కుమారుడే, దేవుని పావురమే, నిష్కలంకమైన వాడే, భక్తి కలిగిన వాడే తన మటుకు తాను. కానీ దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా చేసే విషయంలో యోనా వెనుకంజ వేసేవాడుగా ఉన్నాడు ప్రియులారా. దేవుని సహవాసంలో ఉన్నాడు కానీ దేవుడు మనసు ఎరగని వాడుగా యోనా తయారయ్యాడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సహవాసంలో ఉన్నాడు కానీ దేవుని మనసును ఎరగని వాడుగా యోనా ఉన్నాడు. మనం అలా ఉండకూడదు. దేవునితో మన సహవాసం ఎలా ఉండాలో తెలుసా? ఆయన మనసు ఎరిగిన వారుగా ఉండాలా. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందండి. 5వ వచనం చదువుకుందాం.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటా ఉంది. ఏ మనసు అంట? క్రీస్తు యేసు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసు మీరు కూడా కలిగి ఉండమన్నాడు. అంటే మనం దీన్ని ఎంతవరకు ఆలోచన చేస్తామో తెలుసా? ఆయన తగ్గించుకున్నాడు, ఆయన విధేయత చూపించాడు, ఆయన శ్రమలను అనుభవించాడు. నీవు నేను శ్రమలు అనుభవించాలా, నీవు నేను తగ్గించుకోవాలా అని మనం అంతవరకు ఆలోచన చేస్తాం. మంచిది, నేను కాదన్నాం. ఇంతకంటే పైన 30వ అధ్యాయం 30వ వచనం చూసుకుంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుడు మాత్రమే కాదుగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఇది కూడా మనం అంగీకరిస్తాం. మన యేసయ్య శ్రమ పొందాడు కనుక మనం శ్రమ పొందే మనస్సు కలిగి ఉండాలా అని అనుకుంటాం. అంతవరకు బాగానే ఆలోచన చేస్తాం. తగ్గించుకోవాలని, శ్రమ పొందాలని, విధేయత చూపించాలని, శ్రమ ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. మనం కూడా ఆ భక్తిని అలాగూ చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. మంచిది, నేను కాదనను. కానీ ఇక్కడ లేఖనం సెలవిస్తున్న మాటకి పై వచనాన్ని మీరు చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో పై వచనంలో ఏముందో చూడండి. 4వ వచనంలో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏంటి ఇతరుల కార్యం? పక్కింట్లో పెళ్ళి అవుతుంటే వెళ్ళి పని చేయాలా, పక్కింట్లో ఫంక్షన్ అయిపోతుంటే నేను వెళ్ళి సహాయం చేయాలా, పక్కవాడు అప్పుల్లో ఉంటే వాడు అప్పులు తీర్చడానికి నేను ప్రయాసపడాలా. మనం ఇవి చేయడానికి ఆశపడతాం. ఎవరికన్నా వేదనలో ఉన్నాడని పరిగెత్తుకుని వెళ్తాం, ఆ వ్యక్తిని ఆదరించాలని. మంచిది, ఓ క్రైస్తవుడికి అటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలా. అవసరతలో ఉన్నవాడు చేయూత కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం వెళ్ళి చేయూతనివ్వాలా. మంచిది, మనం చేయాలా. అది నేను కాదనను. కానీ అందరూ తమ సొంత కార్యాలు అనగా అందరూ తమ సొంత భక్తి జీవితాన్ని అభ్యాసం చేసుకునే పనిలో నిమగ్నమైపోతా ఉన్నారు. కానీ ఇతరుల గురించి, అంటే రక్షణ లేని వారి గురించి ఆలోచన చేసే ప్రజలు కొద్దువైపోతా ఉన్నారు. ప్రియులారా, సంఘాన్ని దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? సంఘంలోంచి దేవుడు ఆశపడి ఎదురు చూసే దేవుడు తెలుసా? తన సంఘము నిష్కలంకురాలుగా తయారు కావటం మాత్రమే కాదు, అనేకులు నిష్కలంకులుగా తయారయ్యే జనాంగాన్ని ఆ సంఘంలోనికి తీసుకుని రావాలని దేవుని ఆశ. ప్రజలు రక్షణలోనికి నడిపించబడాలన్నది దేవుని యొక్క ఆశ. ప్రియులారా, దేవుని యొక్క సంఘం నుంచి దేవుడు ఆశిస్తుంది అదే. నేను ఒక మాట చెప్తాను, మనందరికీ తెలిసిందే. ఆయన యెరూషలేములోనికి వెళ్ళాలనుకున్నప్పుడు బేతనియకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? శిష్యులను మరలా వెనక్కి పంపించి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లని తీసుకుని రమ్మంటాడు కదా. ఈ వచనాన్ని మనం కొంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే దేవుని కొరకు అవసరంగా ఉన్న ఒక గాడిద కావాలా, కట్టబడింది విడిపించుకొని దేవుని దగ్గరకు తీసుకుని రావాలని దేవుడు కోరుకుంటున్నాడని ఆలోచన చేస్తాం. మంచిదే, అది దేవుని కొరకు అన్నది ఎంత మంచి ఆలోచనో దాన్ని విడిపించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆయన వెళ్ళలేదు సుమా, ఆయన వెళ్ళలేదు. ఆయన ఏ స్థలములో ఉన్నాడో అక్కడే ఉండి ఆయన శిష్యులను వెనక్కి పంపిస్తా ఉన్నాడు. ఆయన శిష్యులను మరలా వెనక్కి పంపిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము ప్రజలను విడిపించి యెరూషలేములోనికి వెళ్ళడానికి మునుపు మన అందరి బ్రతుకుల్లో ఈ అనుభవం కావాలి. ఏ అనుభవం కాదో? ఏ అనుభవం తెలుసా? కట్టబడిన ప్రజల జీవితాలను విడిపించే అనుభవం కావాలా. సంఘం నుంచి దేవుడు ఆశిస్తుంది, విశ్వాసులైన మన అందరి జీవితాల నుంచి ఆయన ఆశిస్తుంది ఏమిటో తెలుసా? యెరూషలేము అనగా పరలోకంలోనికి వెళ్ళటానికి మునుపు దేవుడు ఒక స్థలాన్ని నిలిచిపోయి ఆయన చూస్తా ఉన్నాడు. తనతో ఉన్న శిష్యులను యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళడానికి మునుపు, ఆ పరమ శిలువలో ఆయన యజ్ఞకార్యాన్ని జరిగించడానికి మునుపు ఒక స్థలములో ఆయన నిలిచిండిపోయి సంఘం అయినటువంటి శిష్యులను వెనక్కి పంపిస్తా ఉన్నాడు. విడిపించిన అనుభవాన్ని కలిగిన వారుగా ఉండి వారు క్రీస్తు కొరకు కట్టబడిన వాటిని నడిపించే వ్యక్తులుగా మార్చబడాలా, సంఘము అనుభవంలోనికి రావాలా అన్నది దేవుని ఉద్దేశం. దేవుడు ఎన్నోసార్లు ఆ బేతనీయ గుండా వెళ్ళి ఉంటాడు, యెరూషలేములో కూడా వెళ్ళి ఉంటాడు. కానీ చివరి భాగాల్లోనికి, చివరి దినాల్లోనికి వచ్చిన తర్వాత ఆయన యజ్ఞాన్ని జరిగించడానికి, శిలువ మరణం పొందడానికి చివరి భాగాల్లోనికి వచ్చిన తర్వాత ఆయన నిలిచిపోయి మరలా శిష్యులను వెనక్కి పంపిస్తా ఉన్నాడు. మనందరి జీవితంలో కూడా సంఘం అనే బేతనీయలో మనం నిలిచి ఉంటా ఉన్నప్పుడు ఈ అనుభవం కావాలా. మనం వెనక్కి వెళ్ళాలనగా లోకంలోనికి ఒకసారి వెళ్తా ఉండాలా. లోకపు క్రియలు చేయడానికి కాదు సుమా, లోకంలో బంధకాల చేత బాధింపబడిన ప్రజలను విడిపించడం కొరకు మనం మరలా వెనుక వెళ్తా ఉండాలా. వెళ్ళి కట్ల చేత కట్టబడ్డ ప్రజలను విడిపించి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలా. ప్రభు కొరకు నడిపించే వ్యక్తులుగా మనం మార్చబడాలా.
ప్రభు ఎదురు చూస్తూ ఉంది. యెరూషలేములోనికి వెళ్ళాల్సిన శిష్యుల జీవితాల్లో ఆ అనుభవాన్ని దేవుడు చూడాలని ఆశపడి శిష్యులతో మరలా వెనక్కి నడిపించాడు, మరలా వారిని వెనక్కి నడిపించాడు. నేను ఒక మాట చెప్తాను, నీ జీవితంలో కూడా ఈ అనుభవాన్ని, కట్ల చేత కట్టింపబడిన ప్రజల జీవితాల్లోంచి విడుదల కలుగజేసే అనుభవం లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను కొంతకాలము అక్కడ నిలిపి ఉంచి, నీ సేవను అక్కడ నిలిపి ఉంచి అవసరమైతే నిన్ను వెనక్కి నడిపిస్తాడు. కొంచెం వైపు నీ ఆత్మీయ స్థితిలో ఎనికి కాదు, నీ అనుభవ పురోభివృద్ధిలో ముందుకు సాగిపోకుండా ఆపివేసి నీ జీవితంలో విడిపించబడే అనుభవాన్ని కలిగించి అనేకులను నువ్వు విడిపించడానికి ప్రయాసపడే అనుభవాన్ని సంపాదించుకున్న వ్యక్తివిగా నీవు క్రీస్తుతో కలిసి పరలోకంలోనికి వెళ్ళాలా. ఆయన రానే ఉన్నాడని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఆయన రానే ఉన్నప్పుడు ఎంటీగా ఆయన దగ్గరకు మనం వెళ్ళొద్దు ప్రియులారా, ఎంటీ చేతులతో మనం వెళ్ళొద్దు. అనేకులను విడిపించుకొని ఆ పరమ యెరూషలేములోనికి మనం వెళ్ళే ప్రజలుగా మార్చబడాలా అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.